గాజువాక వైసీపీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ నామినేషన్ దాఖలు చేశారు. అమర్నాథ్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపించాయి. పవన్ అన్నకు ప్రాణమిస్తాం, అమర్ అన్నకు ఓటేస్తామంటూ నినాదాలు వినిపించాయి. ఇన్నాళ్లు పవన్ను తిట్టి ఓట్ల కోసం పవన్ ఫోటో వాడుకుంటున్నారంటూ అమర్నాథ్పై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మీ నామినేషన్ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఫోటోని వాడుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇక్కడ మీరు ఆలోచన చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీకు ఎమ్మెల్యే కానీ మంత్రిగా కానీ పదవి ఇచ్చింది దేనికి అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కోసమే నాకు ఈ ఉద్యోగం ఇచ్చారని చెప్పి అనేక సందర్భాల్లో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అలాంటి నిన్నగాక మొన్న మేము స్వయంగా మీ ముఖ్యమంత్రి గారే ఏ వేదిక మీద మాట్లాడినా ముఖ్యమంత్రి స్థాయి కూడా దిగజారి పవన్ కళ్యాణ్ గారి తాలూకా పెళ్లిళ్ళ కోసం, పవన్ కళ్యాణ్ తాలూకా వ్యక్తిత్వాల కోసం దత్తపుత్రుడు ఇదే అదే అని చెప్పి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మరి ఆ పార్టీ తరపున నువ్వు బీఫారం తీసుకొని ఆ పార్టీ తరపున ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నువ్వు మరి అదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకోకపోతే ఈ గాజువాక నియోజకవర్గంలో నాకు భవిష్యత్తు ఉండదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వారి తాలూకా సామాజిక వర్గం కానీ నాకు ఓట్లు వేయాలంటే ఆయన ఫోటో పెట్టుకోవాలని చెప్పేసి మీకు ఆలోచన కలగడానికి మరి నిజంగా సిగ్గుసేట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అందుగురించి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ అభిమానికి, జనసేన పార్టీ సభ్యులకి అందరికీ కూడా. మరి విన్యాసాలు చేస్తుంటుంటే, ఫోటోలు పెట్టుకొని చేస్తుంటుంటే మరి ఏమయ్యా ఏంటి అన్నటువంటిది ప్రశంసలేదు అని అంటే టోటల్గా ఆయనకు అర్థమైంది. ఇవాళ ఏంటంటే పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు ఓట్లు పడవు, పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు మనుగడ లేదు. ఈవేళ కాపుల ఓట్లు కానీ, పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఫాలోవర్స్ ఓట్లు కానీ, అభిమానుల తాలూకా ఓట్లు కానీ కావాలి అని కాబట్టి ఇవాళ ఏంటంటే ఆయన ఫోటోలు వాడుకుంటున్నాడు. నిజంగా మరి జగన్మోహన్ రెడ్డికి కూడా కనీసం వెంటనే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. పరిస్థితిలో కూడా దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందు గురించి నీకు సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు ఏమాత్రం ఉన్నా, నీకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా నువ్వేంటంటే ఇమీడియట్లీ బేషరతుగా టోటల్గా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. పబ్లిక్లో క్షమాపణ చెప్పి అప్పుడు నువ్వు ఏదైనా ఆయన ఫోటో పెట్టుకోవడం లేకపోతే ఇంకోటో మాట్లాడినా ఒక అర్థం ఉంది. తప్పు అయిపోయిందని చెప్పి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది నువ్వు చెప్పకుండా ఈవేళ ఏంటంటే నువ్వు విలువలు లేకుండా ఈవేళ ఏంటంటే ఒక పార్టీలో ఉండి ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరితో కాపురం చేసినట్టుగా ఉంది. నువ్వు ఈ అంశంపై మరిన్ని వివరాలని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, గుడివాడ అమర్నాథ్ ర్యాలీలో పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపించడం దీన్ని ఎలా చూడొచ్చు? గుడ్ ఈవినింగ్ జ్యోతి. ఏదైతే నిన్న మనం చూసుకున్నట్టయితే పర్టికులర్ గా గుడివాడ అమర్నాథ్ మంత్రి తాను గాజువాక ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నిన్న నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అదేవిధంగా అభిమానులు కూడా వేలాది మంది తరలి రావడం స్పష్టంగా మనం విజువల్స్ చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీతో పాటు గుడివాడ అమర్నాథ్ కూడా ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఈ ర్యాలీలో దర్శనం ఇవ్వడంతో ఒకసారిగా పార్టీ శ్రేణులు కావచ్చు, మరోవైపు జనం కూడాను కంగుతినే పరిస్థితి నెలకొంది. ఏదైతే గుడివాడ అమర్నాథ్ మొదటి నుంచి కూడాను పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష కూటమి అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆది నుంచి కూడా విమర్శిస్తూనే వస్తున్నారు. గతంలో మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ తో తాను ఫోటో దిగిన అంశానికి సంబంధించి కూడా చాలా ఇష్యూ కూడా జరగడం నెలకొంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని విపరీతమైనటువంటి దూషణపరమైనటువంటి వ్యాఖ్యలతోటి పలుమార్లు దూషించినటువంటి గుడివాడ అమర్నాథ్ నిన్న ర్యాలీలో ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు ఒకసారిగా కనబడడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. అయితే దీనికి ప్రధానంగా ఏంటి, సామాజిక సమీకరణాలను మరొకసారి తన వైపు తిప్పుకునేందుక అనే అంశాన్ని కూడా ముఖ్యంగా మనం గాజువాకలో చూసుకున్నట్టయితే యాదవ సామాజిక వర్గం, మరోవైపు కాపు సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి.
అయితే ఈ నేపథ్యంలోనే కాపులందరినీ కూడాను ఆకర్షించేందుకు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ పెట్టారా అనేది కూడాను కొంత ఆలోచించాల్సిన విషయంగా కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జన సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ పెట్టుకొని తను ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేయడం ఏంటంటూ కూడాను వాళ్ళందరూ కూడాను తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ నిన్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడాను సిగ్గు లజ్జ లేదా అంటూ చాలా దుర్భాషలాడుతూ గుడివాడ అమర్ను, మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు దూషిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడాను గుడివాడ అమర్ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా బహిరంగ క్షమాపణ చెప్పాలా తమ అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కు తను బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడాను వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి గుడివాడ అమర్నాథ్ తాలూకా అనుచర గణం ఎవరైతే ఉన్నారో ఇది కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది గుడివాడ అమర్నాథ్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫ్లెక్సీలే ఇవి. అయితే మార్గ మధ్యలో తాము ఐడెంటిఫై చేసి వెంటనే వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఆ ఫ్లెక్సీలను కూడా తొలగించడం జరిగిందని చెప్పి గుడివాడ అమర్నాథ్ అనుచర వర్గీయులు అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఎవరైతే అమర్నాథ్ తాను ఇప్పటికే చాలా లాస్ట్ మినిట్ వరకు కూడాను తనకి టికెట్స్ లేని పరిస్థితి నెలకొంది వైఎస్ఆర్ పార్టీలో. గతంలో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసి గెలిచినటువంటి గుడివాడ అమర్నాథ్ కు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో టికెట్ ఇవ్వడానికి అధిష్టానం సందేహించిన పరిస్థితి. అయితే కొంతమంది పార్టీ ఉన్నటువంటి పెద్దల ఒత్తిడి మేరకు లాస్ట్ మినిట్ లో గాజువాకలో ఎవరైతే ఉన్నారో గాజువాకలో ఉన్నటువంటి వ్యక్తులని కాదని చెప్పి లాస్ట్ మినిట్ లో గుడివాడ అమర్ కు అధిష్టానం టికెట్ అనౌన్స్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నిన్న జరిగిన ఈ సంఘటనతో ఒకసారిగా కూడా అందరూ ఆశ్చర్యానికి లోనైన పరిస్థితి. అయితే గుడివాడ అమర్నాథ్ వర్గీయులు మాత్రం ఇది కావాలని కొంతమంది ఎవరైతే జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదంటే పవన్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను కావాలని ఇదంతా చేశారని చెప్పి ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న పరిస్థితి. జ్యోతి, అయితే కిరణ్, ఒక పార్టీ ర్యాలీలో ఇద్దరు వేరు వేరు పార్టీల నేతల్ని ఫోటోలుగా ముద్రించి ప్లకార్డులుగా పట్టుకుని ఊరేగడం అనేది అది పొరపాటున జరిగే విషయం కాదు. అది ప్రిపేర్డ్గానే చేసినటువంటి అంశంగా మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ దీన్ని ఖండించడం కానీ, దీని మీద ఒక స్టేట్మెంట్ కానీ ఎలాంటివి రాకపోవడాన్ని ఇది దేనికి సంకేతం? ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు ప్రధాన పార్టీలు, ముఖ్యంగా ఒక అధికార పార్టీ ర్యాలీ నిర్వహిస్తూ నామినేషన్ వెళ్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ మనం ఒక విషయాన్ని పర్టికులర్ గా మనం గమనించాలి. ఒక రకంగా చూసుకున్నట్టయితే అక్కడ సామాజిక సమీకరణాల నేపథ్యంలో నెక్స్ట్ పవన్ అభిమానులందరూ కూడా గుడివాడ అమర్నాథ్ కు ఓటు వేస్తారు అనేటువంటి ఒక సంకేతంతో ఆ పార్టీ వర్గాలే చేశాయా, లేదంటే గుడివాడ అమర్నాథ్ రోడ్డు మీదకు బజార్కి ఈడ్చేందుకు తన బలహీనతను బయట పెట్టేందుకు ఈ రకంగా కొంతమంది కావాలని వ్యక్తులు ఈ రకంగా చేసి ఉంటారనేది ఒక రకమైనటువంటి ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. అయితే గుడివాడ అమర్నాథ్ వర్గీయులు మాత్రం కావాలనే పవన్ కళ్యాణ్ తాలూకా అభిమానులు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్లే ఈ రకంగా చేశారు, తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ కానీ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. 99 టీవీ అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వాళ్ళు కావాలనే చేశారు. ఈ ర్యాలీలో ఈ జన సమూహంలోకి వాళ్ళు వచ్చి హఠాత్తుగా ప్లకార్డులు పట్టుకుని అదేవిధంగా ఫ్లెక్సీలు పట్టుకుని రావడం జరిగిందని చెప్పి మార్గ మధ్యలో తాము ఐడెంటిఫై చేసి వెంటనే వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి అమర్నాథ్ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.